ఆ రోజు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నాడని కామెంట్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు చంద్రబాబుతో ఎలా పొత్తు పెట్టుకుంటారో సమాధానం చెప్పాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని 11వ డివిజన్లో ఆయన ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్తూ ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా ఒకేసారి 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటించారన్నారు. ఇది చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. అందుకే కుట్రలు చేస్తేనే గెలవాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలని పొత్తులు పెంచుకుంటున్నాయని విమర్శించారు. ప్రస్తుతం చిలకలూరిపేటలో జరుగుతున్న సభా ప్రజాగలం ఎలా అవుతుందని ఆయన నిలదీశారు. అది మోడీ గలం, చంద్రబాబు గలం, పవన్ కళ్యాణ్ గలం అని విమర్శలు చేశారు. గతంలో ఎన్టీఆర్ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తే నేడు చంద్రబాబు బీసీలకు ద్రోహం చేస్తున్నారన్నారు. మతతత్వ విధానాలతో మీద రాజకీయాలు చేసే ఇలాంటి పార్టీలన్నిటికీ ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ 175 అసెంబ్లీ అభ్యర్థులతో పాటు పార్లమెంటుకి అన్ని స్థానాలను కూడా ఎవరు కానీ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా అన్ని స్థానాలు కూడా ఒకే ఒక మారు కూడా మళ్ళీ రెండో మారు కూడా ప్రకటించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఎదుర్కొనలేక ఒక పిరికి పందుల మాదిరి, అవకాశవాదుల మాదిరి ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా పొత్తు పెట్టుకుంటున్నాయి. ఈరోజు ప్రజాగలం పేరిట కూడా గుంటూరు దగ్గర చిలకలూరుపేటలో కూడా ఈరోజు చేస్తున్నారు. అది ప్రజాగలం కాదు, అది మోడీ గలం, అది చంద్రబాబు నాయుడు గలం, అది పవన్ కళ్యాణ్ గారి గలం తప్ప ప్రజాగలం మాత్రం కాదు. ప్రజల యొక్క వాయిస్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా ఈరోజు కూడా మేము అభివృద్ధి పథం అనేది అభివృద్ధి చేసి చూపించాం కూడా. ఈరోజు ఒక ప్రజాప్రతినిధి కానీ అలాగే ప్రభుత్వం కూడా అనుకుంటే ఏదైనా కూడా చేయవచ్చు అని చెప్పేసి మేము అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మేము నిరూపించాం కూడా. ఈరోజు మేము కావచ్చు, ప్రజల ఆదరణ కూడా పెరుగుతోంది. ఈ అవకాశవాద రాజకీయాలకు మరీ ముఖ్యంగా ఈ అవకాశవాద పొత్తులందరికీ కూడా పెద్ద ఎత్తున గుణపాఠం కూడా చెప్పబోతున్నారు. ఈరోజు మోడీ అనేది కూడా ముసుగులో కూడా మతతత్వ ముసుగులో కూడా ఈరోజు కూడా అనేకంగా కూడా ఈరోజు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నాడు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు వచ్చి ఒక ఏటీఎం కార్డుగా కూడా చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడేది అని చెప్పిన మోడీ ఈరోజు పొత్తు ఎలా పెట్టుకున్నాడో ప్రజలకు ఈరోజు ఎక్కడైతే ఈరోజు ప్రజాగలం పేరిట ఈరోజు నడుస్తున్నారో ఆ గలం అనేది కూడా నిజంగా కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈ అవకాశవాదులకి అందరికీ కూడా తెలుగుదేశానికి కానీ అందరికీ కూడా ఈరోజు తీసుకొని రావాలి, గుణపాఠం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే కాదు, ఈరోజు బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ బీసీలకు అనేది కూడా ఇవ్వలేకపోయింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఉన్నంత వరకు మాత్రమే బీసీలకు ఇచ్చిన పార్టీ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బీసీలకు ఎగనామం పెట్టిన పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మంత్రివర్గ కూర్పులో కావచ్చు, ఈరోజు సీట్ల కేటాయింపులో కూడా గత అంటే 2019 ఎన్నికల కంటే కూడా బీసీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, క్రిస్టియన్లు కానీ అందరికీ కూడా ఎక్కువ సీట్లు ఇచ్చింది కూడా మా పార్టీనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. మరీ ముఖ్యంగా పేద మధ్యతరగతి సంక్షేమం ముందుకు పోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరొక మారు కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మేము కోరుతాం.